నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా కామాంధులు మారడం లేదు. ఆర్ది కనిపిస్తే చాలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిర్భయ, పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా నీచులు మాత్రం తమ వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. మహిళల వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరులో సుద్దగుండెపాల్యం అనే ప్రాంతంలో ఒక వీధి గుండా ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు రాత్రిపూట వాళ్ళ వెనకాల వచ్చి ఒక అమ్మాయిని పక్కకు లాగి ఆమె ప్రైవేట్ పార్ట్లను గిల్లి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అని ఆ అమ్మాయిలు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఇంతలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయన్నారు. అంతేకాకుండా మహిళలే కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నట్టు వెట్టకారంగా మాట్లాడారు ఆయన. అయినా కూడా పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. అయితే పెట్రోలింగ్ గస్తీని పెంచాలని చెప్పినట్లు కూడా ఇక్కడ వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆకతాయిలపై కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించినట్టు చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం హోంమంత్రి పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక హోంమంత్రి అయి ఉండి కూడా ఇంత నీచంగా మాట్లాడడం ఏంటి అని నెటిజన్లు బాగానే మండిపడుతున్నారు. వెంటనే దీనిపై హోంమంత్రి పరమేశ్వరన్ మహిళలందరికీ సారీ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి హోంమంత్రి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.